వినియోగదారులు అనేవారు లేకపోతే సమాజం అనేది, మార్కెట్ అనేది ఉండదు. ఈ రోజుని వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన మనం జరుపుకుంటున్నాము. దీనికోసం మనం చాలా ర్యాలీలు అంటే చాలా ఉద్యమాలు ఎన్నో చేశాము. అలాగే వినియోగదారులకు ప్రత్యేకంగా కొన్ని హక్కులంటూ ఉంటాయి. ఏదైనా వస్తువుని కొని దానికి వల్ల నష్టం ఏదైనా జరిగితే మనం వినియోగదారుల కౌన్సిల్ అంటూ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం అడగచ్చు. లేదంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 180018078890 అని చెప్పి ఆ నెంబర్కి కాల్ చేసి అడిగినా చెప్తే వాళ్ళు మనకి ఏదైనా నష్టం జరుగుతుందో దానికి పరిష్కారం చూపిస్తారు. వినియోగదారులు అంటే ఎక్కడికైనా ఏదైనా వస్తువును వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా బిల్లును అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిల్లుని ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా లేదంటే వారంటీ, గ్యారంటీ వంటి వాటి నుంచి లబ్ధి పొందాలనుకున్నా సరే వాళ్ళు ఇతర వాయిస్లు కానీ లేదంటే బిల్లులు కానీ కంపల్సరీ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా హక్కులంటూ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. వినియోగదారులకి హక్కులపై పూర్తి రక్షణను గవర్నమెంట్ అందిస్తుంది. వీళ్ళకి చదువుకునే హక్కు, ఏదైనా వస్తువు కొని వాటి వల్ల నష్టం వస్తే తిరిగి అడిగే హక్కు, సమాజానికి వస్తువుల నుండి వచ్చిన ఏదైనా వస్తువుల వల్ల నష్టం వస్తే దాని నుంచి రక్షణ పొందే హక్కు వంటివన్నీ కన్స్యూమర్స్ రైట్స్లో భాగంగానే ఉంటాయి. ఒక 1 కోటి రూపాయల వరకు ఉన్న ఏవైనా నష్టాలు అయితే జిల్లా కోర్టు అనేది పరిష్కరిస్తుంది. 10 కోట్లకు మించి ఉంటే కనుక అది స్టేట్ కోర్ట్ నిర్వహిస్తుంది. అదే ఒకవేళ 10 కోట్లకు మించి ఉంటే కనుక జాతీయ కన్స్యూమర్స్ కోర్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది పరిష్కరిస్తుంది. దీని గురించి ప్రజలలో చైతన్యాన్ని కలిగించాలి. ఏదైతే నాణ్యత లేకపోవడం వల్ల ప్రజలు ఏదైతే నష్టపోతున్నారో దాని గురించి ప్రజల్లో చైతన్యాన్ని, అవగాహనని కల్పించాలి. దీనిని కన్స్యూమర్స్ కౌన్సిల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి కొందరు నిర్వహిస్తున్నారు. ప్రజలలో కోర్టులో దాఖలు చేసే కేసుల గురించి అవగాహన కల్పించడం, వారికి ఏదైతే నష్టం వస్తుందో దాని గురించి తిరిగి పోరాడే అవకాశాన్ని ఇవ్వడం, దాని గురించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం, వాటి గురించి ప్రజలు అందరికీ చాలా విషయాలు తెలియదు. ప్రతి ఒక్కరికి ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఇంతలా ఉంది అని చెప్పి ఎవరికి తెలియదు. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలిగించాలి అని చెప్పి అదేదో చిన్నపిల్లల నుంచి, విద్యార్థుల నుంచి రావాలి అని చెప్పి మా పాఠశాలల్లో కూడా దీని గురించి చాలా కాంపిటీషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.